ఒక చిన్నపాటి సాంగ్. రెడీ. చచ్చిపోతుంది సార్. ఇంద్రజ గారు ఆల్మోస్ట్ గుండె ఆగిపోయింది అక్కడ. నా కూతురు హీరోయిన్ అంటే ఇంత నాజుగ్గా ఉండాలి. తిన్నేమంటారండి? జనాలు నా పొట్ట కోసం తట్ట కోసం రారు, ఈ ముఖం చూడడానికి వస్తారు. ఆహా, రెండు కలిపితే మీ మొహం. ఎవరు మీ నాయనమ్మా? ఎవరు మీ నాయనమ్మా? అయిందా? బాగైందా? 1997 కి వచ్చేసాం. హీరోయిన్ ఎవరు? నా కూతురే బాబు. జంప్ సీన్ సార్. పైనుంచి దూకుతున్నాను. కెమెరామెన్ అది క్లోజ్ తీసుకో. ల్యాండింగ్ రెడీ. పతియే ప్రత్యక్ష దైవం. ఏంటో ఈ స్టేజ్ కి రావడానికి ఎవరి కాళ్ళు పట్టుకోలేదు గానీ ఈ స్టేజ్ మీద ఎదవ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? మన కాలనీ చివరి వెంకటరావు గారు చచ్చిపోతేను చూడ్డానికి వెళ్ళానండి. వెంకట్రావు చచ్చిపోతే దుబాయ్లో నా ఆవిడ ఇంకా రాలేదు, నువ్వు 2 సార్లు చూసి వచ్చేసావా? ఎప్పుడు నడుస్తుంది? చచ్చిపోయాక ఎందుకు నడుస్తుందండి? అంటే చావుకు ముందు ఉందైతే. ఏం మాట్లాడవంటే మాట్లాడు. ఏదో అంటున్నారు, అందుకే సైలెంట్ గా ఉన్నాను. అది ఇలా సైలెంట్ గా ఉండు. ఇలా సైలెంట్ గా ఉంటేనే జడ్జిమెంట్ లో మా పేర్లు చెప్తారు. సిగ్గు లేదు? ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడదాని మీద పడి ఏడుస్తారా? గో ఇలా రాసుకోకుండా ఉంటే జడ్జిమెంట్ లో మీ పేర్లు కూడా రాస్తారు. వినరా భారత వీర కుమార జబర్దస్త్ గాదా. బాబు గారు నమస్కారం, మీరు వచ్చారంటే. ఈ కార్ తాళాలు తీసుకొని కారు బయట ఉంది, నాకు ఒక 5 లక్షలు క్యాష్ కావాలి. మీకు ఏమి అవసరం వచ్చిందని పెడుతున్నారు కారు? జబర్దస్త్ లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అయ్యో తాకట్టు పెట్టారు కారు, అయినా మారలేదు తీరు, ఆయన కంట కన్నీరు. చమన్ లాల్ జీ, ఇంద్రజమ్మ గారు కూడా వస్తున్నారు. అయ్యో ఏంటమ్మా? బాబు గారు ఎందుకు వచ్చారు? కారు తాకట్టు పెట్టడానికి వచ్చారు. అయితే ఈ కడియం తీసుకుని నాకు 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలు ఇవ్వండి. అరే అమ్మా, ఒడియం గాళ్ళ కోసం ఈ కడియం అమ్ముకుంటావా? వాళ్ళ వాయిస్ లో డెప్త్ ఉంటదండి, డెప్త్ ఉంటదండి. దరిద్రులారా. అయ్యో అమ్మగారిది మంచి హృదయం, చెన్నై నుంచి వచ్చింది ఉదయం, అమ్ముకున్నారయ్యో కడియం, అందరికీ ఇచ్చింది అభయం. అమ్మా ప్రసాద్ అని. నమస్తే అమ్మా, నేను మీ కూతురు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మా నీ నాన్న నన్ను నీ చేతిలో పెట్టి ఆయన పోయిన తర్వాత నా సుఖాలన్నీ పక్కన పెట్టి మిషన్ కుట్టి నీకు వేలకు వేలు డబ్బులు పెట్టి నేను మిషన్ కుట్టి నా యవ్వనాన్నంతా పక్కన పెట్టి నేను మిషన్ కుట్టి ఇప్పుడు నన్ను ఒంటరిదాలు చేసి వెళ్ళిపోదా. మా అమ్మకి పెళ్లి చేసిన తర్వాత మరి నేను పెళ్లి చేసుకుంటానని మా నాన్నకి మాట ఇచ్చాను. హలో ఓల్డ్ ఏజ్ హోమ్. ఏమయ్యా నీకేం చెప్పాను? కనీసం 4-5 సంవత్సరాలు బతికడం చెప్పాను. 1 year పోయిలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చే అబ్బాయి కుజ దోషం అట, వాడికి ఎలాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. అమ్మాయి వయసు జస్ట్ 28 సంవత్సరాలు చెప్పాం. ఇప్పుడు ఏం తెలుసా, ఇది మీ అక్క, నువ్వు చెల్లి. అలాగా బావా, అలాగా బావా. చేసుకుంటాడు కూడా. మీ కుజ దోషం మీదే కదా? సర్వదోషాలు ఉన్నాయి. నాకు ఇది ఓకే, భలేగా ఉంది. నాకు అసలు పిచ్చి దోషం. ఇవిడేంటి పుస్తకం ఏంటి అలా? అన్నయ్య గారు ఇదిగోండి, వదిన దగ్గర తీసుకుని తిరిగి ఇచ్చేస్తున్నా. 1 లక్ష ఉన్నాయండి, లెక్కెట్టుకోండి. అక్కర్లేదు, 1 లక్ష కరెక్ట్ గా ఉంటాయి. మీకేం కావాలి? బటర్ మిల్క్ అడిగాను సార్. ఈ 1 లక్ష రూపాయలు వాడి దగ్గర మోసం చేసి కొట్టేస్తా, రాయ్ ఏజెంట్ గా జాబ్ కొట్టేస్తా. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు కదా? అవునండి. ఎవరైనా దొంగ వచ్చి దొంగతనం చేశాడు అనుకో, మీకు ఎలా తెలుస్తుంది సార్? దొంగ వచ్చి దొంగతనం చేస్తాడనే కదా ఇక సీసీ కెమెరా పెట్టించింది. నాకు బటర్ మిల్క్ వద్దు, కూల్ డ్రింక్ ఏదన్నా ఇవ్వండి సార్. ఈ డబ్బులు ఇక్కడ పెట్టేస్తున్నా సార్. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్. థ్యాంక్ యూ సార్. సీసీ కెమెరా పెట్టాం కానీ సార్, కొన్న ఒక్క రోజు పనిచేసింది.
కూల్ డ్రింక్ ఇక్కడే ఉంచండి, నాకు బటర్ మిల్క్ ఇదే అని చెప్తాను. ఈసారి పక్కా కదా పద్దాక నన్ను తెప్పొద్దు. చెప్పండి సార్, అమ్మతోడు. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైనా దొంగతనం చేస్తే నాకు ఎలా తెలుస్తుంది సార్? అవును, ఎలా తెలుస్తుంది సార్ మీకు? తెలిసే ఛాన్సే లేదు. అందుకనే సార్ ఇదిగోండి ఇన్స్టా లైవ్ పెట్టి లైవ్ కెమెరా పెట్టారు. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మనం బోనాలు మంచిగా స్పెషల్ గా ధూమ్ ధామ్ గా చేస్తాం. మరి ఈసారి వెన్నెల వచ్చిందంటే ఇంకెంత జోరుదారుగా చేయాలి. అందుకోసమే ఈసారి బోనాల పండక్కి నేను మా వాళ్ళందరినీ తీసుకొచ్చిన. నేను కూడా మా వాళ్ళందరినీ పిలిచిన, అందరు రెడీ ఉన్నారు కూడా. లక్ష్మి, మేమిద్దరు స్టేజ్ లో ఉంటే ఇద్దరు దేవకని లాగలేదు. రామ్ ప్రసాద్ జోక్ అంటే తెలీదా వీడికి? ఎల్ఈడి మీద ఒక ఫోటో వేస్తా, సౌండ్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. విజిలా కుక్కరా? అరే ఎప్పుడు చూసినా తిండేనా? ఇది అదే చిచ్చి చిచ్చి. దగ్గరికి వచ్చారు ఆల్మోస్ట్. ఓ పొద్దున బ్రష్ చేసినట్టుంది. సరే నేను చేస్తా, గెస్ట్ చేయండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మవారు పాటల కోసం పాడడానికే మీరు పుట్టినట్లు ఉన్నారు. ఆ రోకిలిని రోల్లో 2 seconds అయినా కరెక్ట్ గా నిలబడితే మీ కోరిక తీర్చినట్టు. సరే నరేష్, మనసులో ఉన్న కోరికని బయట చెప్పు. రష్మి, నా లవ్ ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి. ఒక్క నిమిషం, కోరుకోలేదు. దేవుడా, ఎలాగైనా అయ్యేటట్టు చూడు. పట్టు అయిపోయింది. అమ్మవారి పండుగలు చేయాలని మస్తు కోరికలు మాట వంటోళ్లకు. బిడ్డల విలువాలే, అందరినీ మనవరాన్ల విలువాలే అన్న కోరుకుంటది బిడ్డ. మా ముసలోళ్ళకి ఇంకేం కోరుకుంటది తల్లి? ఏమనుకోలేదు. నా జీవితంలోకి నా బిడ్డ వచ్చిన తర్వాత నా బిడ్డ గురించి తప్ప నాకేం పెద్ద కోరికలు ఉండయి. నా బిడ్డను చల్లగా చూస్తే చాలు. సో నేను దేవుణ్ణి రోజు మొక్కేది ఏంటంటే వెన్నెలకు మా ఆయన లెక్క మంచి మొగుడు, మంచి ఫ్యామిలీ వచ్చేదాకా మేమిద్దరం ఉండాలి. మా ఇద్దరికి ఏం కాకూడదు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. ఈసారి ఖచ్చితంగా బోనం ఎత్తుతుంది. వెరీ వెరీ టాలెంటెడ్ పండు మంచిగా రికవర్ అయి తనకి అతి ఇష్టమైన డాన్స్ త్వరలో పర్ఫామ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో పండు, అమ్మా, నాన్న, నేను వచ్చేస్తున్నానే. అమ్మా, ఏదో జరుగుతుందమ్మా. నన్ను ఎవరో చంపేస్తున్నారమ్మా. దేవుడా, నన్ను ఇలా అర్ధాంతరంగా చంపేసే చోటు కంటే పిల్లలు పుట్టాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళ కడుపున పుట్టించు దేవుడా.
ఏవండి నాకు ఇంకా బ్రతకాలని లేదండి. పిల్లలు లేకుండా బ్రతకడం నా వల్ల కావట్లేదండి. నాకు నువ్వు నీకు నేను ఉన్నాం కదా, ఇది చాలు ఈ జన్మకి. పెళ్ళై 10 ఏళ్ళు అయిందంట, పిల్లలు లేరు జల్లా లేరు, ఇంకా పుట్టరేమో ఈ జన్మకి. ఖుషిని హక్ చేసుకోలేదు నేను. నా కడుపులో ఉన్న గర్భసంచిని నేను హక్ చేసుకున్నాను, ఎందుకంటే నేను దాన్ని బిలీవ్ చేశాను కాబట్టి. అందరికీ పిల్లలు ఉండాలని రూల్ లేదు. నీకు నువ్వు నీకు నేను, మనం కావాలని తెచ్చి పెంచుకుందాం. నాలాగా మదర్ అయ్యేటోళ్ళు కావాలి అనుకునేటోళ్ళు అందరికీ చెప్తున్నా, నాకు ఒక టైం వచ్చింది, డెఫినెట్ గా మీకు ఒక రోజు టైం వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను.